ఇక మిగిలిందల్లా మంచి ముహూర్తం చూడడమే. పంతులు గారు మీరు కానివ్వండి. అయ్యా వచ్చే నెల 20వ తారీఖున దివ్యమైన ముహూర్తం ఉన్నది. అయితే నాకు ఓకే కాదు. నేను ఉన్నాను అనుకున్నారా సచ్చాను అనుకున్నారా? నాకు చెప్పకుండా ఈ సంబంధం ఎలా ఫిక్స్ చేస్తారు? నా పరిస్థితి ఏంటి ఇప్పుడు? వాడే మా చిన్నబ్బాయి. నువ్వేనా? నీ గురించి అందరూ చెప్పినారబ్బి. మీ ఇంట్లో గొప్పనివి నువ్వేనటనే. నీ గురించి కూడా అందరు చెప్పినారబ్బి. ఊర్లో బెస్ట్ బిస్కెట్ మీరేనటనే. నువ్వు గీకడం ఆపు. ఆ అబ్బి గురించి పట్టించుకో. మాకు కావాలంటే లాంటి బిసుకో. ఇప్పుడు నేనే మోహం వేసుకుని బయటకు వెళ్ళాలరా? రే ఎక్స్ట్రా లాపరా. నువ్వు ఇలా కెలుగుతావని తెలుసు, అందుకే నువ్వు లేని టైంలో సెట్ చేశా. దేవుటా కొంప ముంచావు కదరా. ఏయ్ గీ కార్ ఎవరిదో తెలుసా? ఏసీబీ గారిది. ఆయన కాబోయే వైఫ్ నేను. చల్బట్ ఇది బాగా కరెక్ట్ అయిపోయింది. నాకేం చెప్పొద్దు. నేను ఏసీబీ బండాలని ఫిక్స్ అయిపోయినా. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నా పెళ్లి చెడగొట్టినట్టు మీ అన్నయ్య పెళ్లి చెడగొట్టి మీ అన్న నాకు ఇచ్చి పెళ్లి చేయి. చెప్పు. ఏదో చేస్తాను చెప్పు. చేస్తాను శ్వేత. అమ్మో ఇది చంపేసినట్టుంది. అర్జెంట్కి పెంచుదాన్ని తీసుకుని నువ్వు ఇంటికి వెళ్ళిపో. ఓకే శ్వేత బే. కూల్ వెళ్ళు. కళ్ళు కనిపించట. ఇన్నాళ్ళు ఎక్కడున్నావు? నీకోసానికే తోలాడుతున్నా. ఎందుకు? ఇప్పుడు నా చేతుల్లో నువ్వు ఉన్నావు. నీ గుండెల్లో నేనున్నానా? నా పర్సులో కూడా ఉన్నావు. ఇక్కడ ఈ అమ్మాయి ఏమో నా కోసం పెళ్లిపీటల మీద నుంచి వచ్చేసింది. అక్కడ ఐజీ కూతురేమో నాతో పెళ్లికి రెడీ అవుతోంది. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదురా కొండ. అర్థమైంది సార్. లాగులు వేసుకున్నప్పుడు ప్రేమ దీన్ని కట్ చేయలేరు. ఆ ఐజీని కట్ చేయాలి. రే అదంతా ఈజీ కాదురా. ఈజీయే సార్. ప్రతి ఇంట్లో చెడబుట్టిన బట్టబాజిగాడు ఒకడు ఉంటాడు. ఆ బట్టబాజిగాడే సంబంధం చెడగొట్టగలడు. ఎవడు? నా తమ్ముడా? అవును సార్. ఆ బట్టబాజి వల్ల అవుతుంది పని. సార్ అర్జెంట్గా వెళ్ళి మీ కాల్ పట్టుకోండి సార్. ఇడియట్. ఇప్పటి వరకు ఏదైనా వాడే నన్ను అడిగాడు, నేను వాడిని అడగడం ఏంట్రా? వసుదేవుడు అంతటోడే గాడిద కాలు పట్టుకున్నాడు సార్. మా తమ్ముడు గాడిదా? కొంచెం కంఫర్ట్ గానే ఉంది. నాకు మీ కంఫర్టే ముఖ్యం. మా తమ్ముడు గాడిదా? తమ్ముడు గాడిదైతే అన్నేమవుతాడు? అంతా ఓకే సార్. సార్ మ్యాటర్ మొత్తం క్లియర్గా చెప్పా. మీరు ఒక్క మాట అడుగుతా సార్. మ్యాటర్ మొత్తం చెప్పాడుగా, అదే చే. ఏం చేసేదే? నీకు కృతజ్ఞత చూపించే అవకాశం వచ్చింది, ఉపయోగించు. నీ వల్ల కావట్లేదు, హెల్ప్ కావాలని చెప్పు. రే నువ్వు వేసుకున్న షర్టు నాది, నువ్వు వేసుకున్న షూ నాది. అవసరం నీది. అందుకేరా హెల్ప్ చేయి. వార్నింగ్ కాదమ్మా, రిక్వెస్ట్ కావాలి. నా లవ్ దొబ్బిది నీవలే కదా, కాబట్టి నువ్వే కలపాలి. రెచ్చిపోతే కుదరదు అమ్మా. రిక్వెస్ట్ కావాలి. ఏంట్రా నిన్ను పిక్ చేసి? సార్ వాడు గాడిద గాడిద గాడిద. వెళ్ళండి సార్. చిన్న రిక్వెస్ట్. సరే నువ్వే ఎలాగైనా ఐజీ గారి సంబంధం చెడగొట్టాలి. లెవెల్ సరిపోలేదు. తమ్ముడు గారు దయచేసి మీరే ఎలాగైనా ఈ సంబంధం చెడగొట్టండి సార్. దేవుడా, ఇంకొంచెం రిక్వెస్ట్ ఉంటే ఎంత బాగుండు. తమ్ముడు గారు మీరే ఎలాగైనా నన్ను కాపాడాలి. ఏదో ఒకటి చేసి ఈ ప్రాబ్లం నుంచి నన్ను బయటికి తోసేయండి సార్. తోసేస్తా. రే ఏమైంది? హాస్పిటల్లో ఉన్నానేంటి? పడుకుంటేనే పని జరుగుద్ది. హలో, ఐఎమ్ లీ, డాక్టర్ బాలి, మలేషియా రిటర్న్. ఏం చెప్పాలో తెలియదు. ఐఎమ్ కీ, లక్కీ. నేను చెప్పిందే చెప్పాలి. ఏమన్నా మ్యాటర్ ఉంటే కదా చెప్పడానికి. మ్యాటర్ లేదనే చెప్పాలి. ఓ యూ మీన్ ఐటమ్లెస్. కరెక్ట్. ఓకే ఓకే. నాట్ అగైన్. ఏమైందిరా? హలో, ఐఎమ్ లీ, డాక్టర్ బాలి, మలేషియా రిటర్న్. ఏదేదో చెప్తుంటా. ఐఎమ్ పి Oh. జేపీ. Oh, నువ్వు కొడతాంట. I see.
రూమ్ నెంబర్ 16. ఎనీథింగ్ యూ వాంట్ కమ్. నువ్వు వాడికి అసలు ఏం జరిగింది డాక్టరు? ఇక్కడ ఎవరిది దిల్గా గట్టిగా ఉంటది? యాకి గుండికాయ. ఇంత ఎక్సైట్ అవుతున్నామంటే నీదే అయి ఉంటది. అలా పట్టుకెళ్ళి మాడుతుంది. మ్యాటర్ ఏందో ఈయనే చెప్పు డాక్టరు. ఆ లోపల ఉన్నాడు మేలుడా? కాబోయే అల్లుడు. ఓహో, అతనికి అంటే తగ్గడానికి చోట దెబ్బ తగిలింది. కహానీ ఖతమైంది. కహానీ కథం అంటే లెఫ్ట్ పగిలింది, రైట్ చితికింది, టోటల్ గా మ్యాటర్ పోయింది. అబ్బా వివరంగా చెప్పు డాక్టరు. కెన్ ఐ యూజ్ యువర్ లాఠీ? తీసుకో. మీరు ఇది లేకుండా డ్యూటీ చేయగలరా? లే. అక్కడ ఇది మరుగయ్యా. 50-50 హార్ట్ అయితే అయితే కష్టం అంటావా డాక్టరు? నీ కాదు, మీ అమ్మాయి కష్టం. అది మా అమ్మి కాదు, ఇది. ఆర్ యు షూర్ డాక్టర్? మిషన్ అదే చెప్పింది. మిషన్ కరెక్ట్ చెప్తాదని గ్యారంటీ ఏంది? ఓ పని చేయి, మీ అమ్మాయి రూమ్ లో పంపించు, ఆవిడ వచ్చి చెప్తుంది కిస్మత్ కి కహానీ. జారీ పోతావు ఉండు. పోనీ ఈవిని పంపించండి. నువ్వు ఉంటావే. నన్ను బొమ్మంటావా? వెళ్ళి ఉన్నది కాస్త పోతుంది. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురము ఎవరు పెట్టారు? ఏమైందిరా? నాన్న నన్ను అడక్కు. పరిస్థితి అర్థమైందిగా. అది బావగారు కొంప తీసి పెళ్లి మానేద్దాం అనుకుంటున్నారా? కరెక్ట్ గా కనిపెట్టావా పి? ఉంటారు బావగారు. గట్టి మనిషి మెత్తబడిపోయా. ఏమైందిరా? గుడ్. పెళ్లి క్యాన్సిల్ అయితే ఎందుకని? వీడి పరిస్థితి ఏమిటి ఇలా అయిపోయింది? పోయే పోయే పోతే పోయిందే. ఇట్స్ గాన్ ఇట్స్ గాన్ ఇట్స్ గాన్ గాన్. ఎంజాయ్ నాన్న. బాధపడాల్సింది పోయి డాన్స్ లేంట్రా. ఎందుకు నాన్న? అడ్డుగా ఉంది, తొలగించుకున్నా. లక్కీగా హాస్పిటల్లో పోయింది, దరిద్రం వదిలిపోయింది. దాని వల్లే ఇన్ని ప్రాబ్లమ్స్. పోయే పోయే పోతే. అయ్యగారు ఏంటే పాటు బ్రెయిన్ కూడా పోయినట్టుంది. నోరు మూయవే. ఏయ్, చాలా ఆపు. సంబంధం క్యాన్సిల్ చేయించినందుకు థ్యాంక్స్. ఏంట్రా సంబంధం కావాలనే చెడగొట్టారా? అవునమ్మా, నేను శ్వేతాన్ అమ్మాయిని ప్రేమించాను. తన్ని పెళ్లి చేసుకోవాలని ఐజీ గారి సంబంధాన్ని క్యాన్సిల్ చేయించాలనుకున్నా. మొత్తానికి లక్కీగాడే ఏదో ఒక డ్రామా ఆడి క్యాన్సిల్ చేయించాడు. అంటే నువ్వు ఇప్పటిదాకా డాన్స్ చేసింది సంబంధం క్యాన్సిల్ అయిందనే? అవును, మరి మీరేమనుకున్నారు? ఎరా డాక్టర్ చెప్పింది నిజం కదా? డాక్టర్ ఏం చెప్పాడు? ఏం చెప్పాడు నాన్న? అది ఒక తండ్రిగా చెప్పకూడదు. రేయ్, ఏం చెప్పావరా? ఏదో ఒకటి చెప్పానులేరా, వదిలే. ప్రాబ్లం సాల్వ్ అయిందిగా. ఏం చెప్పావరా? రేయ్, ఏం చెప్పావరా? చెప్పరా. అగ్గిపుల్లకి అగ్గి లేదని చెప్పాను రా. అంటే నువ్వు అనుకుంటుంది. పెళ్లి క్యాన్సిల్ చేయడానికి వేరే రీజన్ ఏం దొరకలేదా నీకు? ఆగరా. దొరకలేదురా. ఏమని చెప్పంటారా? తాగుపోతామని చెప్పనా? తిరిగిపోతామని చెప్పనా? లంచాలు తీసుకుంటామని చెప్పనా? ఎప్పుడైనా నమ్ముతారా? డిపార్ట్మెంట్ మొత్తం తెలుసురా నువ్వు ఎలాంటి వాడువో. అందుకే ఐజీ కూడా గెంతుకుంటూ వచ్చాడు నీతో సంబంధం కలుపుకుందామని. అదంతా వదిలేరా. నీకు నాకు పడదని ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసురా. అప్పటికీ నేను బయటికి గెంటేయకుండా ఇంట్లోనే పెట్టుకుని పోషిస్తున్నావు. ఈ ఒక్క రీజన్ చాలదారా నువ్వు పిల్లని ఎలా చూసుకుంటావో చెప్పడానికి? 24 క్యారెట్స్ గోల్డ్ రా నువ్వు. అందుకే నీ దగ్గర ఇంత మ్యాటర్ ఉంది కాబట్టి మ్యాటర్ లేదని చెప్పాల్సి వచ్చింది. నీ గురించి నెగిటివ్ గా చెప్పాలంటే అలాంటి యాంగిల్ ఒకటి దొబ్బించుకోవాలి, నన్ను దబ్బడం కాదు. ఎలా